అందరికీ నమస్కారం. మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? ఇది యుగాలుగా మనందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న కదా. దీనికి సమాధానంగా హిందూ ధర్మంలోని గరుడ పురాణం ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లాంటిది మనకందిస్తుంది. ఈరోజు మనం ఆత్మ ప్రయాణంలో మొదటి అత్యంత కీలకమైన కొన్ని ఘట్టాల గురించి తెలుసుకుందాం. సరిగ్గా ప్రాణం పోయిన ఆ క్షణంలో ఆత్మకి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? ఆ మొదటి కొన్ని గంటలు, రోజులు ఎలా గడుస్తాయి? గరుడ పురాణం చెప్పే దాని ప్రకారం ఆ ప్రయాణం ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఆత్మ ప్రయాణంలో ఒక 5 ముఖ్యమైన స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. శరీరాన్ని విడిచిపెట్టిన మొదటి క్షణం నుంచి యమదూతలను కలవడం, యమలోకానికి చేసే మొదటి ప్రయాణం, మళ్లీ భూమి మీదికి తిరిగి రావడం, ఇంకా తన తర్వాతి ప్రయాణానికి అవసరమైన కొత్త శరీరాన్ని ఎలా పొందుతుంది అనే విషయాలు చూద్దాం. సరే, మరి మొదలు పెడదాం. ఈ ప్రయాణంలో మొదటి ఘట్టం సరిగ్గా మనిషి భౌతికంగా చనిపోయిన ఆ క్షణంలోనే మొదలవుతుంది. దీన్నే మనం చివరి చూపు అని అనుకోవచ్చు. గరుడ పురాణం ఏం చెప్తుందంటే, శరీరం పనిచేయడం ఆగిపోయినా సరే లోపలున్న చైతన్యం, ఆ స్పృహ మాత్రం పోదు. ఆత్మ శరీరం నుంచి బయటకొస్తుంది, కాని తన చుట్టూ ఏం జరుగుతుందో దానికి ప్రతీదీ తెలుస్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆత్మన్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మన అసలైన, ఎప్పటికీ నశించని స్వరూపం. శరీరం కేవలం ఒక బట్టలాంటిది, అది పాతబడిపోయాక వదిలేస్తాం. కానీ లోపలున్న ఆత్మననే మనం మాత్రం ఎప్పటికీ ఉంటాం. ఒకసారి ఊహించుకోండి, ఆ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందో. శరీరం నుంచి వేరుపడిన ఆత్మ ఒకేసారి తన ప్రాణం లేని శరీరాన్ని, తన కోసం ఏడుస్తున్న వాళ్లని, తను ఇన్నాళ్లు బ్రతికిన ప్రపంచాన్ని అన్నింటినీ చూస్తుంది. ఇది ఆత్మకి తన పాత జీవితం మీద ఇంకా ఎంత అనుబంధం ఉందో చూపిస్తుంది. ఆత్మ అలా గందరగోళంలో ఉండగానే కథలోకే అసలైన వాళ్లు వస్తారు. అతీంద్రియ శక్తులు, అవే యమదూతలు. గరుడ పురాణం ప్రకారం ఆత్మకి తన పాత జీవితం మీద ఉన్న ప్రేమతో, భయంతో తిరిగి తన శరీరంలోకి వెళ్ళిపోవాలని విలవిలలాడిపోతుంది. ఎందుకంటే దానికి తెలిసిన ఏకైక ఇల్లు అదే కదా. కాని ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికే వస్తారు యమదూతలు. వీళ్ళు యమధర్మరాజు సైన్యమన్నమాట. పురాణం ప్రకారం వాళ్ళు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారు. వాళ్ల పని ఒక్కటే, ఆత్మను పట్టుకుని తీసుకెళ్లడం. సో ఇక్కడొక సంఘర్షణ జరుగుతుంది. ఒకవైపు ఆత్మేమో తప్పించుకోవాలని చూస్తుంది, ఇంకోవైపు యమదూతలేమో తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇది ఆత్మస్వేచ్ఛకి, విధికి మధ్య జరిగే ఒక పోరాటం లాంటిది. యమదూతలు ఆత్మని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడతారు. దాని పేరే కాలపాశం, అంటే కాలం వేసే ఉచ్చు. ఒక్కసారి ఆత్మ ఇందులో చిక్కుకుందంటే ఇక తప్పించుకోవడం అసాధ్యం. దాని ప్రయాణం అధికారికంగా మొదలైనట్టే. ఇప్పుడు ఆత్మ బంధించబడింది. తన వాళ్లందర్నీ వదిలి బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. ఇక్కడ్నుంచే అసలైన కష్టాలు మొదలవుతాయి. దాని మొదటి అత్యంత కఠినమైన ప్రయాణం. ఈ మొదటి ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుందట. దీనికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఆ ఒక్క రోజులో ఆత్మ చెప్పలేని కష్టాలను అనుభవిస్తుంది. ఆ దారి ఎలా ఉంటుందంటే, మండుతున్న ఎండ, గుచ్చుకునే రాళ్ళు, ముళ్ళు, తాగడానికి నీళ్లుండవు, తినడానికి తిండి ఉండదు. వీటన్నిటితో పాటు ఆ యమదూతలు నిరంతరం భయపెడుతూనే ఉంటారు. ఆ భయంకరమైన 24 గంటల ప్రయాణం అయిపోయాక కథలో ఒక విచిత్రమైన మలుపు. ఆత్మను మళ్లీ వెనక్కి భూలోకానికి పంపిస్తారు, తన పాత ఇంటి దగ్గరికి. అలా వెనక్కి పంపే ముందు దానికొక చిన్న ఫ్లాష్ బ్యాక్ లాంటిది చూపిస్తారట. తను బ్రతికున్నప్పుడు చేసిన పాపాలు, పుణ్యాలు రెండూ క్షణాల్లో కళ్ల ముందు మెరుపులా కదులుతాయి. చేసిన తప్పులకి పశ్చాత్తాపం, మంచి పనులకి సంతృప్తి రెండూ ఒకేసారి కలుగుతాయి. కర్మతో అదే మొదటి పరిచయం అన్నమాట. ఆ తరువాత ఆత్మ దాదాపు 13 రోజుల పాటు తన పాత ఇంటి పరిసరాల్లోనే ఉండటానికి అనుమతి వస్తుంది. ఆ సమయంలో అది తన వాళ్లు, తన కోసం చేసే కర్మకాండలన్నీ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఎందుకంటే ఈ దశలో ఆత్మ భవిష్యత్తు మొత్తం ఇప్పుడు బ్రతికున్న వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. భూమి మీద కుటుంబ సభ్యులు చేసే క్రియలే పరలోకంలో ఆత్మగతిని నిర్దేశిస్తాయి. చనిపోయాక కూడా బంధం, బాధ్యత ఎంత బలంగా ఉంటాయో ఇది చూపిస్తుంది. ఇది ప్రయాణంలోనే చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన ఘట్టం. భూమి మీద కుటుంబం చేసే కర్మలు పరలోకంలో ఆత్మకు ఒక కొత్త శరీరాన్ని ఎలా నిర్మిస్తాయో ఇప్పుడు చూద్దాం.
ఈ కొత్త శరీరాన్నే యాతనా శరీరం అంటారు. అంటే కష్టమైన ప్రయాణాన్ని తట్టుకోవడానికి ఉపయోగపడే శరీరం అన్నమాట. ఇది ఎలా తయారవుతుందంటే కుటుంబ సభ్యులు పెట్టే పిండ ప్రదానాలతో. ఈ శరీరం లేకపోతే ఆత్మ తన సుదీర్ఘ ప్రయాణాన్ని అసలు కొనసాగించలేదు. ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, 10 రోజుల పాటు రోజూ ఒక పిండం పెడతారు కదా. మొదటి రోజు పిండంతో తల, రెండో రోజు పిండంతో మెడ, భుజాలు, అలా ఒక్కో రోజు ఒక్కో భాగం. 10వ రోజుకి శరీరం మొత్తం తయారైపోతుంది. ఇక 11వ రోజున ఆత్మ ఆ కొత్త శరీరంలోకి ప్రవేశించి తన ఫైనల్ జర్నీకి సిద్ధమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడుదాకా చూసిన ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మొదటి రోజు మరణం మరియు యమలోకానికి ప్రయాణం, రెండో రోజు నుంచి 11వ రోజు వరకు భూమిపై ఉంటూ సూక్ష్మ శరీరాన్ని పొందడం, ఇక 11వ రోజుతో ఈ మొదటి దశ పూర్తయి అసలైన సంవత్సరం పాటు సాగే ప్రయాణం మొదలవుతుంది. ఈ 11 రోజులతో ఆత్మపడ్డ మొదటి అత్యంత బాధాకరమైన కష్టాలు తీరినట్టే. దానికిప్పుడు ఒంటరిగా లేదు, ఒక కొత్త రూపమొచ్చింది. అది తన తరువాతి ప్రయాణానికి ఒక ఆధారమన్నమాట. సరే, ఆత్మ మొదటి అడ్డంకి దాటేసింది, కొత్త శరీరం కూడా వచ్చింది. కానీ ఇది ఆరంభం మాత్రమే. ముందుంది అసలు సిసలైన ప్రయాణం. ఆ ప్రయాణం చివర్లో యముడి ధర్మసభలో నిలబడినప్పుడు దానికి ఎలాంటి తీర్పు ఎదురవుతుంది? దాని కర్మలు దాని భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి?